జేడీకి ఎలా ఉంది డాక్టర్? తను స్పృహలోకి వచ్చిందా? ఇప్పుడే వచ్చారు సార్. రికవరీ కూడా స్పీడ్గానే అవుతున్నారు. బ్లడ్ ఎక్కువ లాస్ అవ్వడం వల్ల స్పృహ కోల్పోయారు. ఇప్పుడు కండిషన్ స్టేబుల్గా ఉంది. షోల్డర్కి బుల్లెట్ తగిలింది కదా, దానివల్ల ప్రాబ్లం ఏమి ఉండదు కదా డాక్టర్? గాయం మానే వరకు రెస్ట్ తీసుకుంటే చాలు సార్. కొన్ని రోజులు బరువులు ఎత్తడం లాంటివి చేయకూడదు. తనని చూడొచ్చా డాక్టర్? రూమ్కి షిఫ్ట్ చేస్తున్నారు సార్, అక్కడ మీరు చూడొచ్చు. థ్యాంక్ యూ డాక్టర్. ఇట్స్ ఓకే. జేడీ, సార్ ఇట్స్ ఓకే జేడీ. ఇప్పుడు పెయిన్ ఎలా ఉంది? మచ్ బెటర్ సార్. సార్ మీనన్ అండర్ వరల్డ్ మాఫియా డాన్ మీనన్ ఈస్ డెడ్. మీనన్ ఈస్ డెడ్. మీనన్ ఈస్ డెడ్. మీనన్ ఈస్ డెడ్. ఈ ప్లాస్టిక్ కారణమైన ఏ ఒక్కరిని నేను వదిలిపెట్టను. ఇది చెల్లెల్ని పోగొట్టుకున్నా ఓ కక్కగా నేను మీకు ఇస్తున్న మాట. ఫోర్స్లో జాయిన్ అయిన రోజు మీనన్ స్టోరీకి పులి స్టాప్ పెడతానని చెప్పావు జేడీ. ఈ రోజు నీ మాట నిలబెట్టుకున్నావు. 25 ఏళ్ల ముందు మీ అమ్మ ఇన్స్పెక్టర్ కావ్య మీనన్ని రోడ్ల మీద పరిగెత్తించింది. ఆ తర్వాత మీనన్ నీడని కూడా ఎవ్వరూ టచ్ చేయలేకపోయారు. 25 ఏళ్ల తర్వాత మీనన్ని మళ్ళీ కావ్య కూతురే పరిగెత్తించింది. మీ అమ్మ ఎక్కడున్నా షీ విల్ బి ప్రౌడ్ ఆఫ్ యూ. 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 థ్యాంక్ యూ సార్. కానీ మన వాళ్ళిద్దరూ కేడీ వాళ్ళు బ్రీఫ్ ఇచ్చారు జేడీ. అన్ఫార్చునేట్లీ మీనన్ వల్ల మనం ఇంకో 2 ఎఫిషియెంట్ పోలీస్ ఆఫీసర్స్ని కోల్పోయాం. కానీ ఇంతటితో అంతా అయిపోయింది జేడీ. ఇక మీనన్ వల్ల ఇంకా ఒక్క ప్రాణం కూడా పోదు. మరి వాళ్ళ ఫ్యామిలీస్ అంత్యక్రియలు జరిపించడానికి తీసుకువెళ్లారు. నేను అక్కడికే వెళ్తున్నాను. నువ్విప్పుడు అవన్నీ ఆలోచించకు జేడీ. నీ కాన్సంట్రేషన్ అంతా నీ రికవరీ మీద పెట్టు జేడీ. నా బెస్ట్ ఆఫీసర్ ఇలా సిక్ లీవ్లో ఉంటే నేను సిటీని ఎలా కాపాడుకోవాలి? నువ్వు రికవరీ అయిన తర్వాత టీంని లంచ్కి రమ్మని సీఎం గారు పర్సనల్గా ఫోన్ చేసి చెప్పారు. ఆయన ప్రాణాలు కాపాడినందుకు నీకు థ్యాంక్స్ కూడా చెప్పాలనుకుంటున్నారు. ఓకే సార్. బయట మీడియా వాళ్ళు నీ స్టేట్మెంట్ కోసం వెయిట్ చేస్తున్నారు. ఓకే సార్, 5 minutes. షూర్, నేను కూడా బయట వెయిట్ చేస్తాను. ఓకే సార్. బుల్లెట్ తగిలితే నన్ను లైబ్రరీకి తీసుకొచ్చారేంటి? హాస్పిటల్ కదా మీరు తీసుకుని వెళ్ళాలి. పద కేదార్, మనం హాస్పిటల్కి వెళ్దాం. దాత్రి కూర్చో కేదార్. బుల్లెట్ ముందుకు వెళ్ళడానికి కొంచెం కూడా ఆలోచించవా? నీకు ఏమైనా జరుగుంటే? ఇప్పుడేం జరగలేదు కదా. అన్నయ్యని మీనని షూట్ చేస్తూ ఉండేసరికి నాకక్కడ ఏం చేయాలో తెలియక. ఇంకొకసారి ఇలా చేయకు జేడీ, చాలా భయం వేసింది. ఐఎమ్ సారీ. ఎక్స్క్యూజ్ మీ, పోలీస్ ఆఫీసర్ జేడీ గారిని కలవాలి. ఇందాకే రూమ్ షిఫ్ట్ చేశారు సార్. స్ట్రైట్ వెళ్ళి లెఫ్ట్ తీసుకుంటే 3rd రూమ్. ఓకే, థ్యాంక్ యూ. 2 days తర్వాతే డిశ్చార్జ్ చేస్తామని చెప్పారు. ప్లీజ్ కేదార్, సాధు సార్తో మాట్లాడి నన్ను వెంటనే డిశ్చార్జ్ చేయమని చెప్పు. సరే, ఇంట్లో కూడా నేను ఏ పనులు చేయను, కంప్లీట్గా రెస్ట్ తీసుకుంటాను. నమ్మే మాట ఉంటే చెప్పు జేడీ.
జేడి వదిన వాళ్ళు వస్తున్నారు. కిడి మాస్క్. పాకెట్లో కూడా మాస్కులు లేవు దాత్రి. Shit. వాళ్ళు వచ్చేస్తున్నారు. ఇక్కడ ఏమైనా ఉన్నాయేమో చూడు. జేడి ఇదిగో. జేడి ఏమైంది? ఇద్దరూ అంతలా కంగారు పడుతున్నారు. అంటే మీరు హాస్పిటల్కి వస్తారని మేము అస్సలు అనుకోలేదు. అందుకే నా ప్రాణం కాపాడావు. థ్యాంక్స్ చెప్పకుండా ఎలా ఉంటాం? మొదట్లో నువ్వు కనిపించినప్పుడల్లా నా కుటుంబానికి సమస్యలు వస్తున్నాయని, నువ్వు కావాలనే నా ఫ్యామిలీని టార్గెట్ చేస్తున్నావని నిన్ను చాలా అవమానించాను జేడి. కానీ నువ్వు అవేవి మనసులో పెట్టుకోకుండా నా కుటుంబానికి కష్టం వచ్చినప్పుడల్లా నాకు అండగా నిలబడ్డావు. ఇవాళ నీ ప్రాణం పణంగా పెట్టి మరీ నా భర్త ప్రాణాన్ని కాపాడావు. నీకెలా థ్యాంక్స్ చెప్పాలో, ఏమిచ్చి రుణం తీర్చుకోవాలో కూడా తెలియడం లేదు. మీనన్ నుంచి థ్రెట్ ఉందని తెలిసే మేం కూడా అక్కడికి వచ్చాం. సో మీ అందరినీ కాపాడడం నా డ్యూటీ కౌశికి గారు. నేను నా డ్యూటీ మాత్రమే చేశాను. డ్యూటీ మాత్రమే చేస్తే మా ప్రాణాలు కాపాడేదాన్ని, కానీ ఇలా నీ ప్రాణాల మీదకి తెచ్చుకొని మరీ సురేష్ని కాపాడేదానివి కాదు కదా. ఇది ఏ జన్మ రుణబంధమో తెలియడం లేచడే. కానీ కష్టం వచ్చినప్పుడు నువ్వు నా పక్కనుంటావనే ధైర్యం ఉంది. నువ్వు చేసిన సాయానికి నీకేమైనా చెయ్యాలని ఉంది చెడే. ప్లీజ్, నీకేం కావాలో అడుగు. నాకేం అవసరం లేదు కౌశికి గారు. అయినా మీరేదో ఇస్తారని నేను ఈ పని చేయలేదు. నాకు తెలుసు చెడే, నువ్వు అలాంటి మనిషివి కాదని. కానీ నా సంతోషం కోసం ఏదో ఒకటి అడగండి.